హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? ఈ వీడియో అయితే మీకు అందరికి అర్థమయ్యొచ్చు. నా చిట్టి తల్లి అన్నప్రాసన్న వీడియో అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్‌గా 12 అవుతుంది. ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. పొద్దునైతే పిల్లలు ఏదో ఒక సౌండ్ చేసి అసలు నాకు వీడియోస్ తీసేంత టైం ఉంటలేదు అని చెప్పేసి ఈ మిడ్ నైట్ అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా అందరూ పడుకున్నాక. ఈ వీడియో అయితే ఈ రోజుదే అనమాట. ఈరోజు నైటే నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నా. రేపైతే అప్లోడ్ చేస్తా. ప్లీజ్ డూ వాచ్ అండ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సాటర్డే రోజు అంటే జాన్ 10th రోజు అయితే పాప అన్నప్రాసన్న 6th మంత్ పడ్డాక 5 days అనమాట. బాబుకి అయితే 6 months 6 daysకి అన్నప్రాసన్న అయింది. పాప బాబుకి జస్ట్ 10 days 2 years 10 days గ్యాప్ అనమాట. జూలై 26th బాబు పుడితే ఆగస్ట్ 5th రోజు పాప పుట్టింది. ఇద్దరు మిడ్ నైట్లోనే పుట్టిరు. జూలై 26కి బాబు పుట్టినందుకు జనవరి 1st రోజే వాడి అన్నప్రాసన్న అయింది. పాపది వచ్చేసి జనవరి 10th అయింది. 10 days గ్యాప్ వల్ల 10 days ఎక్కువ అయిందనమాట. అంతే. నేనైతే ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచి ఫస్ట్ నైట్ మిడ్ నైట్ అయితే నా తంటాలు కావండి బాబు. అసలు చిన్న పిల్లలకి మైదా పెట్టడం ఎంత కష్టమో. అసలు నేను తెచ్చింది కూడా కరాచీయే. వితిన్ 5 to 10 minutesలో అయిపోతుంది అని చెప్పేసి తెచ్చిన. బట్ ఎర్లీ మార్నింగ్ నాకు పనే ఉంటుంది అని చెప్పేసి నైట్ పెడితే చూడండి అసలు రుద్దుకుంటుంది. అస్సలు పడుకోవట్లేదు. ఇక మా హస్బెండ్ని పెట్టమంటే అస్సలు నచ్చదు, తనకి రెడ్ కలర్ అవుతుంది, నాకు ఇష్టం ఉండదు అని అన్నాడు. అట్లా అని చెప్పేసి నేను నైట్ 12-12:30 వరకు వెయిట్ చేసి మరి పెడితే ఏం లాభం చూడండి, అంతా రుద్దుకుంది. మామూలు ముచ్చట కాదు, కానీ మస్తు రెడ్గా అయింది. నాకైతే మంచిగా అనిపించింది. బట్ నేను 5:30కి లేచే వరకు కడగలేదనమాట. ఇక మిడ్ నైట్కి కడిగితే మళ్ళీ కోల్డ్ అవుతుంది అని చెప్పేసి అట్లనే పెట్టేసిన. ఎర్లీ మార్నింగ్ లేచి అయితే చూసేసరికి అయితే అట్లుంది. ఇంకా 5:30కి లేచినా కూడా ఫుల్లు చలి పెడుతుందనమాట. అట్లా అని చెప్పేసి కొద్దిసేపు అట్లనే బెడ్ మీద ఉండి ఇంకా వాళ్ళ వీడియోస్ చూసుకుంటూనే ఉన్నా అనమాట. తీసుకుంటా ఇంకా మెమొరీ లాగా ఉండిపోతుందని. ఇంకా మార్నింగ్ లేచి చిన్నోడు నాకేది అని చెప్పేసి ఏడుస్తాడని చిన్న డాట్స్ అయితే పెట్టిన వాడికి. నీకు ఏంటో అండి చిన్నప్పుడు చిన్న పిల్లలు చెల్లమ్మకి ఏం చేశా నాకు అది చేయాలని చెప్పేసి ఆర్గ్యూ చేశాడు. బట్ ఎర్లీ మార్నింగ్ లేచి అయితే అది కడుగు అని చెప్పేసి అన్నాడు. ఇంకా 5:30కి నేను లేచేసరికి మా హస్బెండ్ కూడా లేచేసిండు. ఎందుకంటే అన్నప్రాసన్న అంటే ఎర్లీ మార్నింగ్ 9 వరకు తినిపించాలన్నమాట. మనం రెగ్యులర్గా తినే టైంకి తినిపిస్తే మంచిదన్నమాట. అంటే 12కి తినిపిస్తే మళ్ళీ 12కే తినడానికి అలవాటు అవుతుంది అని చెప్పేసి పంతులు అయితే 9కే రమ్మన్నాడంట. బట్ మేము పోయేసరికి 9:30 అయింది. ఇంకా ఇప్పుడైతే బోలెడంత పని ఉందని అయితే మీకైతే చెప్తున్నా. నేను 5:30కి లేచినా కూడా ఫుల్ చలి పెడుతుంది. ఇంకా లేచి కొద్దిసేపు పిల్లలతోటి వీడియోస్ తీసుకొని ఇంకా బయటికి వెళ్ళేసరికి 5:30 అయిపోయిందనమాట. పోయి బయట అంతా ఊడ్చి క్లీన్ చేసేసిన. అప్పటికి ఎవ్వరు లేవలేదు, చిమ్మ చీకటి ఉందనమాట. లిటరల్లీ నాకు ఫుల్ చలి పెడుతుంది. ఇంకా పాప కోసమే ఇక లేవాల్సి వచ్చింది. వాకిలి ఊడ్చి అవి మొత్తం క్లీన్ చేసేసిన. అప్పుడు చిన్నోడు అప్పుడైతే న్యూ ఇయర్ రోజే అనమాట. జనవరి 1st 2024 రోజు వాడు అన్నప్రాసన్న అయింది. వాడికే అసలు మమ్మీ వాళ్ళు వెండి గిన్నె గ్లాసు స్పూన్ తేవడానికి షాప్స్ ఓపెన్ చేయలేదన్నమాట. బిఫోర్ డేస్ తేలేదు వాళ్ళు. ఆ రోజే వచ్చిర్రు, ఆ రోజే తీసుకురావడానికి షాప్స్ ఓపెన్ చేయక చాలా లేట్ అయిందనమాట. అట్లా అని చెప్పేసి ఈరోజైనా పాప కోసం తొందరగా పోవాలని చెప్పి ఇంకా తొందరగా పనులు అయితే కంప్లీట్ చేసుకుందామని లేచిన. ఇంకా పాపకి ఆ మైదాకు పెట్టడం వల్ల నాకు చెయ్యి అయితే చూపిస్తున్నా. ఇంకా ఇంట్లోకి వచ్చి పనులు చేసుకుందామని వచ్చిన. లిటరల్లీ నేను కడప కడుగుదామనేసి నీళ్ళు పట్టుకుంటే చాలా కూల్గా ఉన్నాయి. దెబ్బకి నాకు చేతులు గుంజేసి ఫస్ట్ ముగ్గేస్తాను బయటకు వచ్చిన. ఈరోజు నాకైతే మస్తు నచ్చింది నా ముగ్గు. బట్ మీకు కనిపిస్తలేదు, కనిపించాలని చెప్పేసి కొంచెం చీకటి ఉంది అని చెప్పి దగ్గరకు వచ్చి మరీ వీడియో తీసిన. బట్ రాలేదు. నెక్స్ట్ టైం కొంచెం వెలుతురు వచ్చినాక మళ్ళీ తీసిన. చూడండి నాకు చాలా ముగ్గులు వస్తాయి. ముగ్గు కాడికి పోయేసరికి అన్నీ మర్చిపోతాను అనమాట. ఇంకా అట్లుంటుంది.
ఇంకా పండక్కి ఏ ముగ్గేయాలో నాకు మస్తు ముగ్గులొస్తాయి. బట్ నాకు లిటరల్లీ ఆడికి పోయిన వితిన్ 5 మినిట్స్‌ల ఇంకా నాకేం గుర్తుకు రాక ఎప్పుడు 5 చుక్కల ముగ్గు, 7 చుక్కల ముగ్గు ఏస్తూ ఉంటా అనమాట. వాకిలి ఊకడం, చల్లడం అయిపోయినాక మళ్ళా ఇంట్లోకొచ్చేసిన. ఫుల్లు చలి పెడుతుందని చెప్పేసి మామూలు టవల్ కాకుండా బంత టవలే కప్పుకున్నా అనమాట. ఒక 5-10 మినిట్స్ బయట ఉండేసరికి నాకు చీముడొస్తుందని చెప్తున్నా మీకైతే సరదైంది దెబ్బకే. ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకోవాలి, స్నానం చేసుకోవాలి, ఇంకా కడపలు కడగాలని చెప్తున్నా. చిన్న పిల్లలుంటే ఆ చిన్న పిల్లలతోటే పనంతా ఏరిపోతది. ఇంకా చూడండి నా ముగ్గెట్లుందో మీకు చూయించడం కోసమే కొంచెం వెలుతురొచ్చినాక మళ్ళీ వచ్చి వీడియో అయితే తీస్తున్నా. నేననుకుంది ఏంది అంటే పిల్లలు లేచేసరికి నా పనంతా కంప్లీట్ అయిపోవాలి. వాళ్ళని ఫ్రెష్ అప్ అయ్యి నేను ఫ్రెష్ అప్ చేసుకోవడమే ఉండాలి అని అనుకున్నా. ఎందుకంటే నేను చేసినాక వాళ్ళకి చేపిస్తే మళ్ళీ నేను గలీజ్ అయితా అని చెప్పి నేనైతే అంత పనైతే కంప్లీట్ అయితే చేసుకున్నా. అయితే మా హస్బెండ్‌కి నేను కడప కడితే కొన్ని వాటర్ ఇయ్యంటే నాకు ట్యాప్‌లో వాటర్ పట్టిచ్చిండు. జస్ట్ నేను ఒక్క కడప కడిగితేనే నాకు ఇట్లా ఎట్లనో అయిందనమాట. చేతులు గుంజినాయి, కూల్‌గున్నాయి పైన డ్రమ్‌లవి. సో నేను ఇంకా హీట్ వాటర్ తోటి కడప కడగాల్సొచ్చింది ఈరోజు. అమ్మ! నిజంగా అండి ఎంత ఘోరంగా ఉన్నాయో కూల్‌గా ఫ్రిడ్జ్ కూడా పనికిరాదు. ఇలా ఇప్పుడేమో ఆ పైనున్న వాటర్ చల్లగొస్తాయి. ఎండాకాలంలోనేమో వేడిగొస్తాయి. అప్పుడేమో చేతులు పెట్టాలంటే భయమైతది. ఇప్పుడు కూడా అంతే ఏ కాలమైనా తట్టుకోలేము. ఇంకా తొందరగానే పని కంప్లీట్ చేసుకోవడానికి ఇక నేను అట్లయితే కాని పని అని చెప్పేసి వేడి నీళ్ళతోటైతే కడప కడిగిన. ఈ పనులన్నీ బిఫోర్ డే కంప్లీట్ చేసుకుంటే బాగుండేది. బట్ అవ్వలేదు. ఎంతైనా కడప కడిగినంక ఆ లుక్కే వేరసలు. లిటరల్లీ నాకైతే మంచిగా అనిపిస్తది ఆ కడపలు కడిగినంక. కడిగినంక మా చిన్నోడు లేచిండు ఫస్ట్ వచ్చి చేసిన పనే అదనమాట. వచ్చిండు అంతా తుడిపేసిండు. ఇగ అట్లుంటది ఇంగ మనోడితోటి. చూడండి మీరే ఆ ముగ్గులు పెట్టి బొట్లు పెడితే బాగుంటది. బియ్యం పిండితోటి పెడతా నేనైతే బొట్లు. బియ్యం పిండి, కుంకుమ, పసుపు. అసలు ఈసారి మేము పెయింటింగ్ ఏపిద్దాం అనుకుంటున్నాం. ఇంకెట్లయితదో పెయింటింగ్ ఏపిస్తే ఇదంతా అవసరం ఉండదు. బట్ ఎవ్రీ ఫ్రైడే చేయాలి అని అంటారు కానీ పిల్లలతోటి నాకు అస్సలు వీలు కాదు. మంత్లీ ట్వైస్ ఆర్ వన్సే చేస్తా. ఇంకా నాకు ఎవరైనా పట్టుకునే వాళ్ళు ఉంటే ఎంతో కొంత వాళ్ళు హెల్ప్ చేస్తే నేను ఏ పనైనా చేసుకోగలుగుతా. బట్ ఆ పనేదే లేదనమాట. ఇంకేం చేస్తాం తప్పదు అని చెప్పేసి నాకు వీలైనప్పుడే నేను చేసుకుంటా. మా ఇంటికాడనైతే నేను నా పెళ్ళి రోజు తప్ప అంతకుముందు నేను ఎప్పుడు కూడా కడప కడగలేదండి. నాకు అసలు అలవాటే లేదు. మా అమ్మ ఏ అకేషన్ వచ్చినా కూడా మా అమ్మనే క్లీన్ చేసుకొని దీపం పెట్టుకునేది. కడపలు కడిగి మా ఇంట్లో దేవుని రూమ్‌కి అయితే పెద్ద జాజు పెట్టే దర్వాజా ఉండే అనమాట. మా అమ్మనే క్లీన్ చేస్తుంటుండే. మాకా పని చెప్పినా రాదు అని చెప్పేసి అదరగొట్టుకొచ్చుకునేది. అట్లాంటిది ఇప్పుడు ప్రతీది మనమే చూసుకోవాలి. ఇంకేం చేస్తామండి. ఇంకా మాయైతే 4 దర్వాజలుంటాయి. ముందు, బ్యాకు, ఫ్రంట్ 2. ఈ కిచెను, దేవుని రూము 2 అనమాట. ఈ స్నానం చేసినాక ఎయ్యాలి. బట్ నేనైతే ఫ్రెష్‌గా ఉన్నా. నాకు తెలుసు కదా అండి ఎట్లుంటే ఏంది. అంటే కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటే చేయొద్దు. బట్ నేనైతే ఓకే. ఐయామ్ ఆల్ రైట్ అనమాట. అందుకే పొద్దున్నే స్నానం చేయకముందుకే కడుపైతే కడిగేసిన. మళ్ళీ ఎవరు పట్టుకుంటారో అని చెప్పేసి. అయినా పిల్లల్ని లేసినాక ఇదంతా పని నన్ను చేసుకోనియ్యరని నేనైతే తొందరగా కంప్లీట్ చేస్తా అని చూస్తున్నా. ఇంకా ఈ ముగ్గయితే ఎప్పుడు మా అమ్మ వేసేదనమాట. మా అమ్మ వేసేదాన్నే నేను కూడా ఫాలో అయ్యి అదే ముగ్గేస్తా. ఎప్పుడేసినా నేను వేరేది గీతల ముగ్గు కడుపు మీద వేస్తే అస్సలు బాగుండదండి. నేను చాలా సార్లు ట్రై చేసిన. కానీ నాకు అస్సలు నచ్చలేదు. కానీ ఎప్పటిలాగానే ఇట్లనే వేస్తేనే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చాలా సార్లు చూసిన వేరేలాగా వేస్తే ముగ్గు అస్సలు బాగుండదు కడప మీద. ఇట్లా అయితేనే బాగుంటుంది. ఇదైతే దేవుని రూమ్ దర్వాజా. దానికి ఆపోజిట్‌లోనే మా బెడ్రూము. ఇంకా దాని పక్కనే కిచెన్ రూమ్ అనమాట. ఈ 2 అయితే కడిగేసిన. నా పనైతే కంప్లీట్ అయింది. దీని తర్వాత నేను చేయాల్సిన పని ఏంటి అంటే అయితే మా పాపది లంగా జాకెట్ అయితే కుట్టించిన అనమాట. ఈ శారీ మొన్ననే మీకు చూయించిన. నా పెద్ద కొడుకు కడుపులో ఉన్నప్పుడు శ్రీమంతం శారీ మీది బ్లౌజ్ పీస్ అనమాట. ఇది లంగా. దాని మీదికి పాటూరు పట్టు బ్లౌజ్ పీస్ తీసుకొని నేనైతే వర్క్ అయితే వేయించిన అనమాట. ఆ వర్క్‌కి 250.
ఈ స్టిచ్చింగ్ అయితే మా మేనత్త కోడలే చేసింది. మా మేనత్త వాళ్ళ కూతురు మా మేనత్తనే కుట్టిందనమాట. జస్ట్ 2 డేస్‌లోనే ఇచ్చింది. నాకైతే చాలా బాగా అనిపించింది. అయితే నేను ఆ చీరలో ఉన్న బ్లౌజ్ ఎంచుకోవడానికి రీజన్ ఏంది అంటే, సేమ్ మా బాబు అన్నప్రాసన గూడా నేను అదే చీర కట్టుకున్నా. అదే చీర మళ్ళీ కట్టుకుంటా. దానికి మ్యాచింగ్ అయితది. దాని మీద బ్లౌజే పాపకి ఇట్లా లంగా జాకెట్ కుట్టిచ్చేద్దామని జెప్పేసి నేను అదే శారీ మీద బ్లౌజు చూజ్ చేసుకున్నా. దాని మీదకి పట్టు వర్క్ బ్లౌజ్ తీసుకొనైతే ఇంగ వర్క్ అయితే ఏయించిన. లిటరల్లీ అది ఏసినాక మస్తు క్యూట్ అనిపించింది. బొటిక్ స్టైల్‌లో కుట్టింది మా అక్క అయితే. సూపర్ ఉంది. సేమ్ ఇట్లనే మా పాపకి 650 పెట్టి నేను మొన్న ఫంక్షన్‌కి సిటీలో అయితే కుట్టించిన. ఇప్పుడు దానికి దీనికి తేడానే లేదు. ఇంకొంచెం టైం ఉంది కదా! టిఫిన్ చేస్తాలే ఏదో ఒకటి అని చెప్పి స్టార్ట్ చేసేసరికి మా చిన్నోడైతే లేచిండు. వాడి వాయిసే వినండి మీరు ఎంత బుద్ధిగా మాట్లాడతాడో. ఒకసారి నాకైతే పిచ్చెక్కుతది. అసలు నేను మైదాకు పెట్టిన సంగతి వాడికి తెలవదనమాట. పొద్దున్నే లేచి ఏడుస్తుండు. అది తీసేయి, అది తీసేయి అని నేనేమో కవర్ చేస్తున్నా. వాడి మాటలే వినండి వన్స్. అందరూ అంటుంటే విన్నా గానీ, మనం ఏం చెప్తే పిల్లలు అదే చేస్తారని నాకు మస్తు ఎక్స్‌పీరియన్స్ వస్తుందనమాట. చిన్నోడు చిన్నప్పటి నుంచే కొన్ని మంచి మంచి హ్యాబిట్స్ నేర్చుకుంటుంటే నాకు లిటరల్లీ చాలా హ్యాపీ అనిపిస్తదనమాట. ఒకసారి చూడండి వాడు నేను ఏం చెప్తే అది చేస్తాడు అప్పుడప్పుడు. కానీ ఒక్కొక్కసారి అయితే చేయడు. వీడు చేసే పనులకు దిమ్మ తిరుగుతది. ఆడున్నాడు దక్షిణామూర్తి. జేజా మొక్కు. జేజా నాకు బుద్ధి రావాలి. బొట్టు ఉంటామే కానీ జేజా నాకు బుద్ధి రావాలి చెప్పు. అడగాలి నువ్వు ఆస్కు. జేజా నాకు బుద్ధి రావాలి అడుగునానా. పొద్దున్నే అట్లా వేయొద్దు. జేజా చూస్తుండు పనిష్మెంట్ ఇస్తాడు. చూస్తుండు కదా నిన్ను. ఒకసారి చూడు అక్కడ చూస్తున్నావు. నిన్నే చూస్తుండు. వేరాజు హీరో వేరాజు అంటు. నమస్తే చెయ్యి. నమస్తే నమస్తే చెప్పు. నాకు చెప్పు. చెప్పవా? ఓకే నీ దోస్కచ్. నమస్తే. వాట్ ఈస్ దిస్? ఎస్. వాట్ ఈస్ దిస్? బొట్టు. మైదాక్. స్నానం చేసుకుంటూ పోతుందని చెప్పినా. వీడు లేచిండు ఇంకా నా పని చేసుకొని ఇస్తాడా. అసలు నేను కొంచెం ఆయిల్ కూడా వేయకుండా ఎప్పుడైనా నేను పూరీలు చేసినా చపాతీలు చేసినా కొంచెం ఆయిల్ కూడా వేయకుండా పిండి అయితే మంచిగా సాఫ్ట్గా కలుపుతా. అసలు అందరూ కొంచెం ఆయిల్ అని వేస్తారు కానీ నేను అస్సలే వేయను అనమాట. ఎంత మెత్తగా అయిందో చూడండి. ఇంకా నా కొడుకు లేచి నన్ను పని చేయనిస్తాడా. మమ్మీ నేను చేస్తా అంటే వాడికైతే చిన్నదైతే ఇచ్చిన కొంచెం అయితే ప్రెస్ చేసిండు. బట్ తర్వాత మళ్ళీ నేను చేసిన అవి నేనైతే కొన్నిటి కోసమే టిఫిన్‌కి ఒక్కరికి 35 లాగేసుకున్న. 120 రూపీస్ అయితే 100 ఎబోవ్ అయితే అవసరమా? ఇంకా నేనే చేస్తా. పిల్లలైతే లెవ్వలేదు కదా! ఆలోపు నాకేం పని లేదు అని చెప్పేసి పట్టుకునేసరికి నా కొడుకైతే లేచిండు. తొందరగా చేసిన. బట్ అది చేసినాక ఏముంది కర్రీ చేయాలి ఏమొద్దులే అన్నాడు మా వారు. బట్ ఇంకా నేనే చేసిన. కానీ అవి పొద్దున తినకుండానే అయిపోయింది. లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా వాడిని ఏం చేస్తా అంటే చేసేసిన అనమాట. ఇచ్చేసిన. నన్ను వీడియో తీ డాడీ అంటే వాడు చూడండి ఒకసారి నానా తంటాల పడి నన్నైతే వీడియో తీస్తుండు. అసలు ఇలాంటి చిన్న చిన్నవి నేను నిన్న ఒక వీడియో నేను తీసుకున్న నా గ్యాలరీలో ఉంది. అది అప్లోడ్ చేస్తా. చూడండి షార్ట్ అప్లోడ్ చేస్తా. వానికి చిన్న బైక్ ఉంటే మమ్మీ దీని మీద నువ్వు కూర్చో, నా బ్యాక్ సైడ్ నువ్వు కూర్చో అంటుంటే నాకు లిటరల్లీ ఆ హ్యాపీనెస్సే వేరు. నా కొడుకు నన్ను వీడియో తీస్తుండు, నన్ను ఫోటోస్ తీస్తుండు. ఏంటండి అసలు చెప్పుకోవడానికి చాలా హ్యాపీ అనిపిస్తది. ఇంకా పెద్దయినంక ఎట్లుంటారో కానీ ఇలాంటివన్నీ ఒక మిరాకిల్స్ అనమాట. చూస్తే అవి దట్ మినిట్ ఆ మినిట్‌లో మనం ఫీల్ అయ్యే ఫీల్‌లో ఉంటదనమాట. నా పెద్దగయినంక నన్ను ఎక్కించుకొని నా కొడుకు ఏడికి పోతాడో అన్నట్టు అనిపిస్తది. ఇవన్నీ ఇప్పటి నుంచి చేస్తుండు అని.
ఇదైతే చిన్నోడు తీసిండు వీడియో చూడండి ఎట్లా అనిపించింది. మావోడు వీడియో తీసినందుకైనా మీరు ఒక్క లైక్ ఇవ్వచ్చు కదా ప్లీజ్. వాడిని పట్టుకొని అయితే అట్లనో ఇట్లనో 6 చపాతీలైతే చేసేసిన. మస్తు సాఫ్ట్ ఉంటది. టేస్ట్ కూడా చాలా బావుంటది. ఇది గోధుమలతోటి చేసింది. ప్యూర్ గోధుమలు. అల్లా ఒక 4 కేజీల గోధుమలకి నేను ఒక పావు కిలో రైస్ కూడా ఎయలేదు. చిన్న టీ గ్లాస్‌దనమాట. టీ గ్లాస్ రైస్ అయితే ఏసిన. ఇంకా వాడిని పక్కన కూర్చోబెట్టుకొని చపాతీలైతే కాల్చేసిన. నా పని ఇంకేముంది, పిల్లలకి స్నానం చేయించాలి, నేను స్నానం చేయించుకోవాలి, చపాతీలు చేయాలి. చేసినాం. మా వారు కూడా ఈరోజు నాకు మస్తు హెల్ప్ చేసిండు. ఇంకా ఆయన పని ఆయనదే, నా పని నాదే అనమాట. ఇద్దరం చేసుకున్నాం కాబట్టికే 9:30 సరికి మా పాపకైతే అన్నప్రాసన కంప్లీట్ చేసేసినాం అనమాట. అదే బాబుకైతే ఆ రోజు 11:30, 12 అయింది. అసలు ఎందుకు అంటే 12కి తినిపిస్తే రెగ్యులర్‌గా వాళ్ళకి 12కే ఆకలైతది. 12కే తింటారని ఒక నమ్మకం అంతే పంతులు. కొందరికి అన్నం తినే అలవాటు తక్కువ ఉంటుంది కదా! పిల్లలు ఏడుస్తుంటారు, సతాయిస్తారు. టైమ్ టు టైమ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి పంతులు పొద్దున్నే రావాలని చెప్తారనమాట. అందుకే తొందరగా చేసుకున్నాం. చపాతీలు చూడండి ఎంత సాఫ్ట్ వస్తున్నాయో. ఓన్లీ ప్యూర్ గోధుమలతోటే పట్టించి చేస్తున్నా అని మీకు ఈ క్లిప్స్ అన్నీ తీసిన అనమాట. ఇంకా నేనే చేస్తున్న పెద్ద అని కాదు. నేను చపాతీ చేస్తుంటే చపాతీ తిరుగుతుంటుంది. నాకు అసలు ఆయిల్ వేసి పూరి కానీ చపాతీ కానీ అస్సలు చేయడానికే రాదు. ఎంతైనా నేను పిండేసే చేస్తా అనమాట కింద. పిండేసి చేస్తేనే నాకు మంచిగా అనిపిస్తుంది. ఆ పూరి అండ్ చపాతీ తిరుగుతూ ఉంటుంది, రౌండ్ షేప్ వస్తుంది. బట్ ఈరోజు టైం లేదు. ఎక్కువసేపు నానబెట్టి పక్కకు పెట్టే అంత ఇమీడియట్గా కలిపి పక్కన పెట్టేసిన అనమాట. అట్లా వచ్చినాయి అని చెప్పేసి నేను మీకు కొందరు గోధుమలతోటి చేసుకోరు, అవసరమా అనుకుంటారు. నార్మల్గా పూరి పిండితోటి చేసుకుంటారు, చపాతీ పిండితోటి చేసుకుంటారు. కానీ ఆశీర్వాద్ పిండి సేమ్ ఈ గోధుమలతోటి పట్టించిన పిండి సేమ్ వస్తుందని మీకైతే చూపిస్తున్నా అనమాట. నాకైతే మస్తు ఇష్టం. నాకు పూరీలు వైట్ కలర్ ఉంటే అస్సలు నచ్చదు. ఇట్లా బ్లాక్ కలర్‌లోనే ఇట్లా గోధుమ కలర్‌లో ఉంటేనే మంచిగా అనిపిస్తది. ఈ టేస్టే బావుంటాయి. అవైతే నాకు అంత నచ్చాయన్నమాట. సప్పగా ఉంటాయి. ఎంత మెత్తగా వచ్చినాయో చూడండి అని చూపిస్తున్నా. ఆయిల్ పెట్టుకునేసరికి ఆ మెహందీ మా పాపకు రుద్దిన కదా! అదైతే మంచిగా కనిపిస్తుందని మీకైతే చెప్తున్నా అనమాట. ఇంకా నేను చేసిందైతే ఓన్లీ 6 అని కౌంట్ చేస్తున్నా. మనిషికి 2 లాగొస్తాయి. తినేసి వెళ్ళిపోవచ్చు అని అయితే చేసిన. బట్ దాంట్లోకైతే ఏం కర్రీ లేదు. ఇంకా కర్రీ వండుకుంటే ఎవరుంటారు అని చెప్పి ఏం తినలేదు. ఇంకా మళ్ళొచ్చి వంట చేసేసే తిన్నామన్నమాట. ఇంకా దీనికి చల్లారొద్దు, మేము స్నానం చేసినాక తింటావేమో అని చెప్పేసి చల్లారకుండా ఉండడానికి దాని మీద బరువు పెడుతున్నా అనమాట, షుగర్ డబ్బా. ఇంకా నేను కడప కడిగి వాడు లేచినంత సేపు చపాతీలు చేసిన ఖతం వచ్చిండు. వాడు కడప బొట్లన్నీ తుడిపేసిండు. ఇంకా ఆ తర్వాత పాపకి పట్టీలు పెట్టాలి అని చెప్పేసి ఆ సిల్వర్ బౌలు, గ్లాసు, స్పూను బాబుదే అనమాట. కొత్తదైతే తీసుకోలేదు. మొన్న వెళ్ళినాం కానీ చాలా రేటు ఉంది. ఏదైనా తరిగిపోతుంది, ఎందుకు అవసరమా అనేసి ఉన్నదాటితోటే అడ్జస్ట్ అయిదాము. అండ్ నేను చిన్నోడికి కూడా ఒక్కటేసారి ఆ రోజు అన్నప్రాసన్న రోజు యూజ్ చేసినాం. అంటే మళ్ళీ ఈ రోజే యూజ్ చేసినాము. మా అమ్మ నాన్న అప్పుడు 8,000కి 10 తులాల నర తీసుకుర్రు. అది చూడండి 4.8, 2.8 ఏమో గ్లాసు. 4.8 అంటే అప్రాక్సిమేట్లీ 5 తులాలు. గ్లాసు 2.8 అంటే అప్రాక్సిమేట్లీ 3. 5, 3, 8 ఇదొక తులం అనమాట. 9 తులాలో 10 తులాలో మా వాళ్ళు 8,000కి తెచ్చిర్రు. ఎగ్జాక్ట్లీ 2024 జనవరి 1 రోజే తీసుకున్నారు 8,000కి. అదే ఇప్పుడైతేనా ఒక 3 తులాల గిన్నెకే 10,000 అన్నారు. అందుకే నేనేం తీసుకోలేదు, ఎందుకులే అని చెప్పేసి వాటినైతే మంచిగా కోల్గేట్ వేసి అయితే వాష్ చేసిన, తెల్లగా అయిపోయినాయి. ఇంకా చిన్నోడికి ఆ డ్రెస్ సెలెక్ట్ చేసి పక్కకు పెట్టి పాపకైతే పట్టీలు అయితే పెడుతున్న. తర్వాత హడావిడి అవుతుందని ఇంతకుముందుకే మా అమ్మ తెచ్చిన పట్టీలు పోయినాయి అని చెప్పేసి పాపకు పట్టీలే పెడుతున్నా. ఇంకా వాడు డ్రెస్ పట్టుకొని ఒకటే తిరుగుతుండు. నేను చిన్నామని వీడియో తీస్తున్నా అని మమ్మీ నన్ను వీడియో తీయి, మమ్మీ నన్ను ఫోటో తీయి, మమ్మీ నన్ను ఫోటో తీయి అని చెప్పేసి అంటుంటే నేను ఫొటోస్ అయితే తీస్తున్నా. నిజంగా వీడి క్యూట్ మాటలు అప్పుడప్పుడు చాలా బాగా అనిపిస్తాయి.
ఏంటో అండి నేను తెచ్చుకుంటా, కోమ్ జెయి అని తెచ్చుకుంటా అని పోతుండు. ఆడి మాటలకైతే అద్దే ఉండది. మైదాకు పెట్టిన కాళ్ళు వాళ్ళ చెల్లెమ్మని చూసి వాడు మురిసిడు గాదు, వాడు గాదసలు. వాట్ ఈస్ దిస్ అంటే వాడు ముద్దుగా కోంబ్ అంటాడు. వాడి వర్డ్సు, వాడి టాక్సు, నో వర్డ్స్ ఇంక నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. అది ఆ ఫీలింగు ఆ మూమెంట్‌లోనే తెలుస్తదనమాట. ఇంకా పట్టీలు ఆల్రెడీ మా అమ్మ తెచ్చినయి ఒకటి పోయిందని జెప్పేసి నాకు పట్టీల మీదనే బాగా భయమైతుండే. అందుకే గట్టిగా పెట్టి ఒక ఫోటో, వీడియో అయితే తీస్తున్నా. ఇంకా ఆ పాపకు గూడా స్నానం చేయించడం అయిపోయింది. రెడీ చేయడం అయిపోయిందని జెప్పి నేనైతే స్నానం చేసి శారీ అయితే కట్టుకున్నా. ఇదైతే మా పెద్ద బాబు ఆహ్, శ్రీమంతం చీర 2021 నవంబర్ 7కి శ్రీమంతమైంది. ఇది బోడుప్పల్ మాంగళ్యలో తీసుకున్న. 2100 అండి అప్పుడు ఈ శారీ. సూపర్ ఉంటది మెత్తగా. అప్పట్లో ఫేమ్ అయింది ఈ మోడల్. ఇప్పుడు మళ్ళీ వచ్చింది. నేనప్పుడు 2100 పెట్టి తీసుకున్నా. సూపర్ ఉంటది. దీని మీది బ్లౌజ్ పీసే అప్పుడు నేను వర్క్ ఏయించుకున్న రా సిల్క్ మెటీరియల్ మీద. దీని మీద బ్లౌజ్ ఇప్పుడు పాపకి స్కర్ట్ కుట్టించిన. సేమ్ సారీ ప్రిల్స్ కూడా బాగొస్తాయని మీకు చూపిస్తున్నా అనమాట. సేమ్ సారీ నేను చిన్నోడి అన్నప్రాసన్నకు కూడా కట్టుకున్నా. అట్లా అని చెప్పేసి నాకు సెంటిమెంటు. నేను ఏ డ్రెస్ ఏసుకుంటే అదే డ్రెస్ ఏసుకోవాలి. మా హస్బెండ్ ఏ డ్రెస్ ఏసుకుంటే అదే డ్రెస్ ఏసుకోవాలని చెప్పేసి ఇంకా అవే ఏసుకున్నాము. ఇంకా పాపకు కూడా అదే మ్యాచింగ్ ఏసిన. చిన్నోడికి కూడా నేవీ బ్లూ కలుస్తదని చెప్పేసి అది ఏసిన అనమాట. వాడు హాయ్ అంటే హాయ్ చెప్తుండు. ఇంకా అప్పటికే 8:30 అయింది. తొందరగా రెడీ కావాలని మా వారు అంటనే ఉండు. ఇంకా అయితేనే ఉంది. నేనేమన్నా ఖాళీగా ఉన్నానా అని గొడవ పెట్టుకుంటూనే ఉన్నా. ఒక పక్క బెల్లం అన్నం వండుతున్నా అనమాట. ఎంతైనా అబ్బాయిలకి అమ్మాయిలంటేనే ఇష్టం కదా! మా చిన్నోడికైతే నేనే వండినా. ఈరోజు టైం లేదని వాళ్ళ డాడే వండుతుండు. ఒక పక్క చాయ్, ఒక పక్క బెల్లం అన్నం అయితే వండుతుండు పాపకి తినిపించడం కోసం. ఇంక నేనైతే ఆడ పెట్టాలని గోల్డ్, సిల్వరు అంటే పాపకి చైన్ ఏద్దాము అండ్ బ్యాంగిల్ పెడదాము అండ్ అక్కడ పెట్టి గోల్డ్ పట్టుకుంటారు కదా అని చెప్పేసి నేను ఇయర్ రింగ్స్ కానీ ఏం పెట్టుకోలేదు. జస్ట్ ఒక బాక్స్‌లో ఈ చిన్న చిన్నవి ఉంటాయని చెప్పేసి పాపకి బ్యాంగిల్ అండ్ చైన్ తీసిన. అట్లనే నా నెక్లెస్ ఎందుకు తీసిన అంటే పాపకి డబ్బులు, బుక్స్, గోల్డ్, చాకు ఇట్లా పెడతారు కదా! దానికోసం అయితే ఆ నెక్లెస్ ఏసుకున్నా. కానీ నాకు ఏం ఇంట్రెస్ట్ ఉండదు. నేను చిన్న చిన్న అకేషన్‌లకి అస్సలు నేను గోల్డ్ ప్రిఫర్ చేయను. సింపుల్‌గా ఇంటికాడ ఎట్లుంటానో అట్లనే ఉంటా. ఇయి అయితే తీయడం అయితే అందుకే అనమాట. ఇంకా చిన్నోడికి బ్రాస్లెటు అందులోనే ఉండేసరికి నాకు గావాలన్నాడు. ఇక వాడికి ఆ బ్రాస్లెట్ ఇచ్చి రింగు పెడతా మమ్మీ పెడతా అని పెడుతుండు. మంచిగా పెట్టిండు చూడండి ఎంత బాగా. వాడి కోసమే పెట్టుకున్న ఈ నెక్లెస్ అయితే వేసుకున్నా. ఎందుకంటే ఇంకా అక్కడ పెట్టడం కోసమే. ఇంకా మా పాపకి రెడీ చేసిన చూడండి. గోల్డ్ బ్యాంగిల్ ఏసిన, ఆ చైన్ ఏసి, ఆ లంగా జాకెట్ ఏసి ఎంత క్యూట్ ఉందో నా బిడ్డ. నిజంగా చిన్న పిల్లలు మా బాబు ఉన్నప్పుడు ఇన్ని యాక్టివిటీస్ లేకుండే. రేపు అకేషన్ అనంగా ఈరోజే షాపింగ్ పోయేది నేను. షర్ట్, ప్యాంట్ వీరభద్రకి పోయి నైటు షర్ట్, ప్యాంట్ తీసుకొని వచ్చేసేదాన్ని. బట్ ఇప్పుడైతే 10 డేస్ ముందు నుంచే హడావిడి. లంగా జాకెట్ తీసుకోవాలి, కుట్టియాలి, వర్క్ ఏయించాలి, దానికి తగినట్టు బ్యాంగిల్ తీసుకోవాలి, హెయిర్ బ్యాండ్ తీసుకోవాలి అని ఉంటుండే. ఈసారి హెయిర్ బ్యాండ్ కలర్ మ్యాచ్ అవ్వలేదు. నేను షాపింగ్‌కెళ్ళిన రోజు ఆ కలర్ లేదన్నారు. ఇంకా సో లైట్ తీసేసుకొని వచ్చేసిన. ఇంక ఇద్దరు పిల్లలతోటి నాకు పోవడానికి కూడా అయితలేదు అని చెప్పేసి ఏదోలే అని చెప్పి ఊకున్నా. కానీ చాలా క్యూట్ ఉంది నా బిడ్డ అయితే. ఎట్లా అనిపించింది మీకు ఒకసారి కామెంట్ చేయండి. మేమైతే బయటికెళ్తున్నాం ఇంకా స్టార్ట్ అయితున్నాం. నా పిచ్చితనమో ఇంకితనమో కానీ మా హస్బెండు అన్నీ పువ్వులు, పండ్లు, పంచామృతం, కొబ్బరికాయ ఇంకా సో అండ్ సో అన్నీ తెచ్చి పూజ రూమ్‌లో పెట్టిండు. నేను పువ్వులు, పండ్లే పెట్టుకున్నా కానీ కొబ్బరికాయ, పంచామృతం అయితే పెట్టుకోలేదు. అండ్ నేను ప్రసాదం వండింది కూడా ఒక బాక్స్‌లో పెట్టి మళ్ళీ మర్చిపోయినా. ఇంకా ఆడికి పోయినంక మళ్ళీ మా మరిదొచ్చి అయితే మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చిండు. నన్నైతే ఒక్క మాట అనలేదు. మా ఆయన "నువ్వు అన్నీ పెట్టుకోలేదా" అని అనేది ఉండే. అందరిలాంటోడు కాదు అప్పుడప్పుడు. ఇంక మేము గుడికి పోయి మా మరిదిని ఇంటికి పంపించినాం.
తీసుకొని వచ్చేసరికి పాప అయితే పడుకుంది. మా మరిదాయన ఏం చేసిండు, నేను పెట్టిన టిఫిన్ బాక్స్ ఒక్కటే తెచ్చిండు గానీ ఇంటికాడ ఏమేమన్నా మర్చిపోయిర్రా అని ఆయన చూడలేదు. తీరా పూజ చేసే టైంకి అవి మర్చిపోయినా అనైతే చెప్పిండు. ఇంకేం చేయలేకపోయినాం. చూడండి మీరు అదృష్టం ఉండాలి. కొందరైతే ఆడనే తిట్టి పంచాయతీ పెట్టుకునేటోళ్ళు. నన్నైతే మా హస్బెండ్ అయితే ఏమనలేదు. ఒక 10-15 మినిట్స్ అయితే టైం వేస్ట్ అయింది. ఇంకా ఆయన కోపం చూడాలి. అవి పెట్టినది లేదు. ఆయన ఫోన్‌లో రీచార్జ్ అయిపోయింది. ఆళ్ళ తమ్ముడు ఇంకా వస్తలేడు అని చెప్పేసి మేమైతే ఆయన పక్కన కూర్చున్నాం. ఇంకా మా చిన్నోడైతే వాని టెంపుల్ అయినట్టే ఒక్కటే ఉరుకుల పెడుతుండు. అక్కడ నందిని చూసి అక్కడున్న దానిపైన నేను కూర్చుంటా మమ్మీ అంటే మా మరిది తీసుకొని ఇంకా దేవుని చుట్టూ తిప్పించిండు. వానితోటి ఎగడం అయితే మస్తు కష్టం ఉందండి. తీసుకుపోయిన ప్రసాదం కూడా నేను తింటా అని మస్తు ఆర్గ్యూ చేస్తుండే. జేజకి పెట్టినాక తిందువు డాడీ అన్నా కూడా వింటలేడు. ఇంకా మా చిన్నాయన తీసుకొని అయితే పోయి కొద్దిసేపు ఆడిపించి దేవుని చుట్టూ తిప్పించిండు. ఇంకా కొంచెం డైవర్ట్ అయ్యిండు. వాడిని చూసి పక్కోళ్ళే పరేషాన్ అవుతారనమాట. వాడు పెట్టే అల్లరి, ఇదేంటిది మమ్మీ, వాట్ ఈస్ దిస్ అన్నిట్లని అడుగుతాడనమాట. ఇంక నేనైతే పంతులతోటే వీడియో తీపిచ్చిన. లాస్ట్ ఇయర్ అయితే మా చిన్నోడు నేను స్పూన్ పట్టుకొని మంత్రాలు చెప్తుంటే చదువుతుంటేనే చిన్నోడు గుంజుకొని తిన్నాడనమాట. ఇప్పుడైతే పాపనే తింటుంది. మంచిగానే తిన్నది. अन्नपूर्णे सदापूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यार्थं भिक्षां देवी च पार्वती. కొన్ని మంత్రాలైతే చదివిపిచ్చి సేమ్ నన్ను, మా వారినైతే అన్నమైతే తినిపిచ్చిండు. ఇంకా పాప ఏం పట్టుకుంది, ఆ వీడియోస్ అయితే మా హస్బెండ్ ఫోన్‌లో ఉన్నాయి. ఇంకా చిన్నోడి లాస్ట్ ఇయర్ ఫోటోస్ అండ్ వీడియోస్ నెక్స్ట్ వ్లాగ్‌లో కంటిన్యూ చేస్తా. ఈ వీడియో అయితే లెంతే అయింది ఇప్పటికే. ఇంకా చూడండి ప్లీజ్. ఇక్కడి వరకు చూసిర్రు, లైక్ చేయండి. ఇంకా ఇప్పటి నుంచి పాప అయితే అన్నం తింటుంది. పెద్దామె అయిపోతుంది. నిన్న మొన్ననే పుట్టిందనిపిస్తుంది. అప్పుడే పెద్దగా అయింది ఏంది నా బిడ్డ అనిపిస్తుంది. ఒకటే గుడిలో, ఒకటే బట్టలు, ఒకటే ప్లేస్ దగ్గర ఇద్దరికీ అన్నప్రాసన. ఐయామ్ ఫీలింగ్ హ్యాపీ. బట్ మా అమ్మ నాన్న రాలేదని లిటరల్లీ నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళు రాకపోవడానికి రీజన్ ఏముంది అంటే, ఇంకా మేము ఒంటరి వాళ్ళం అంటే సృష్టి ఉందనమాట. వాళ్ళకి మా పాలొలి అని పేరు. సో అందుకే రాలేదు. మాకంటే ఎక్కువ ఏం లేదు మా అమ్మ నాన్నకి. ఇంకా రాలేకపోయారు. అందుకే కొంచెం బాధగా ఉన్నా కూడా మొత్తానికైతే అన్నప్రాసన కంప్లీట్ అయిపోయింది. వీడియో ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ బాయ్ అందరికీ అని చెప్తున్నా.